హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడన్నా కాలీఫ్లవర్తో పికిల్ ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. నేను తిన్నాను, అసలుకి అమేజింగ్ ఉంది. ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. అసలుకి చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై ఇది అయితే. ఇక్కడ కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మెజర్మెంట్స్ ఈజీగా ఉండడం కోసం నేను గ్లాస్లో చూపిస్తున్నాను. ఒక 1.5 గ్లాస్ వరకు కాలీఫ్లవర్ పీసెస్ని తీసుకున్నాను. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఈ పీసెస్ని కూడా వేసేసి జస్ట్ మళ్ళీ ఒకసారి పొంగొచ్చే వరకు ఉంచండి చాలు. ఎక్కువ కుక్ అవ్వకూడదు. జస్ట్ మళ్ళీ మరుగుతున్నాయి అన్న టైంలో వెంటనే తీసేయాలన్నమాట. జస్ట్ ఒకటి లేదా 2 నిమిషాలే ఉంచుకోవాలి అంతే. సో దట్ దాంట్లో ఉన్న ఏమన్నా మట్టి అవన్నీ ఉంటాయి కదా, పురుగు, అవి అంతా పోయి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా తడి అనేది లేకుండా మంచిగా పూర్తిగా ఆరిపోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక క్లాత్ మీద ఇవన్నీ వేసేసుకొని ఒక 5 నుంచి 6 గంటల వరకు పక్కన పెట్టేయాలి. ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి. లేదు ఎండ వస్తుంది అనుకుంటే మీకు మంచిగా ఎండలో అయినా పెట్టేయండి. పూర్తిగా డ్రై అయిపోవాలి. అసలుకి ఎక్కడా కూడా కొంచెం కూడా వాటర్ తేమ అనేది ఉండకూడదన్నమాట. అంతవరకు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఎక్కడ తడి అనేది టచ్ అవ్వకూడదు. మినిమం ఒక 5-6 గంటలు అయితే ఫ్యాన్ కింద లేదంటే ఎండలో కానీ పెట్టండి చక్కగా. ఇక్కడ తీసుకున్న కాలీఫ్లవర్ పీసెస్లోకి నేను చిన్న టీ గ్లాస్లో ఒక సగం కంటే కొంచెం తక్కువ కారం వేసుకున్నాను. అండ్ అలాగే ఉప్పు కూడా ఒక 3/4 కప్పు, అంటే లైక్ 1/4 కప్, 1/4 టీ గ్లాస్ ఆఫ్ ఉప్పు తీసుకున్నాను. సాల్ట్, ఇది సాల్టే, నేను మిక్సీ ఏం వేయలేదు కల్లుప్పుని, నార్మల్ సాల్టే వేసాను. ఒక 1 స్పూన్ వచ్చేసరికి ఆవాలు మెంతుల పొడి అనమాట. 2 స్పూన్ల ఆవాలకి 1 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న పొడిని వేసుకున్నాను, ఒక 1 స్పూనే. అండ్ అలాగే ఒక సగం టీ గ్లాస్ అంతా వేరుశనగ నూనె ఉంటుంది కదా, లైక్ పల్లీల నూనె, అది వేసేసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి పల్లీ నూనె యూస్ చేశాను. టేస్ట్ చాలా బాగుండిద్ది పల్లీ నూనె అయితే మనకి పచ్చళ్ళకి నార్మల్ నూనె కంటే. లేదు పల్లీ నూనె లేదు అనుకుంటే నార్మల్ నూనె అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ టేస్ట్ అయితే పల్లీ నూనెతో బాగుంటుంది. ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి కొంచెం దంచినట్టు వేసేసుకున్నాను. అండ్ అలాగే నిమ్మకాయలు 2 నిమ్మకాయలని ఇట్లా పిండేసుకోవాలి. దీంట్లోనే పిండేసి మంచిగా మిక్స్ చేసేసి 1 లేదా 2 రోజులు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ గిన్నెలో పెట్టుకున్నాను కాబట్టి అట్లానే ఉంచుకున్నా. స్టీల్ గిన్నెలో మీరు కలుపుకునే పని అయితే గ్లాస్ జార్లో కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ దాంట్లో అయినా తీసి పెట్టుకోండి. పచ్చళ్ళు అనేవి స్టీల్ దాంట్లో స్టోర్ చేయకూడదు. ఇట్లా 1 రోజు లేదా 2 రోజుల తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకొని సరిపోయాయా లేదా అని, ఒకవేళ సరిపోతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంత డౌట్గా ఉంటే మీకు మిక్స్ చేసేటప్పుడు ముందుగానే కొంచెం తక్కువే వేసుకోండి. చూసుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ అయిపోతే అస్సలు బాగోదు. నాకైతే ఈ కొలతలు, మీకు చెప్పిన కొలతలు ప్రాపర్గా కరెక్ట్గా సరిపోయాయి. రైస్లో పెట్టుకొని తింటే కూడా చాలా చాలా బాగుంది. కావాలి అంటే పోపు కూడా పెట్టుకుంటారు చాలామంది. నేనైతే పోపు ఏం పెట్టలేదు. పోపు లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి నేనైతే ఇట్లనే ఉంచుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే జస్ట్ కొంచెం క్వాంటిటీతో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చూపించిన మెజర్మెంట్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. లైక్ ఒక పెద్ద గ్లాస్తో కాలీఫ్లవర్కి చిన్న టీ గ్లాస్తో కొలతలు చెప్పాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.